అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కొండలరావు గారు. నమస్కారం అండి. మీ ఎర్లీ లైఫ్, ఏ రకంగా మీరు ఇంజనీర్ అయినారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు, ఇది ఒక తడవ చెప్పితే అక్కడి నుంచి మీ అఫీషియల్ ప్రస్థానం దానికి వద్దాం. మాది తూర్పుగోదావరి జిల్లా, అంటే ఇప్పుడు కాకినాడ జిల్లా అని పేరు వచ్చిందండి. దానిలో పిఠాపురం తాలూకాలో ఉప్పాడ దగ్గర మూలపేట అనేటటువంటి గ్రామం, సీ కోస్ట్ విలేజ్ అండి. అది మా స్వగ్రామం అండి. మా తాతలు ముత్తాతలు మా పెద్దవారి గ్రామం అన్నమాట. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం అండి. మేము అందరూ బ్రదర్స్ అందరూ కలిపి 3 ఉన్నారు. మీ నాన్నగారు, చిన్నాన్న, పెద్ద నాన్నలు కలిపి? మా ఫాదర్ అందరిలోకి చిన్నవారండి. సో మా మిగతా ఇద్దరు కూడా వాళ్ళ ఇద్దరికంటే పెద్దవారే. మా అందరికంటే పెద్ద నాన్నగారేమో ఆయన ఇంజనీరింగ్ చేశారు. అంటే అప్పుడు పీడబ్ల్యూడీ అని అనేవాళ్ళం, అంటే బ్రిటిష్ ఉన్న గవర్నమెంట్ ఉన్న స్టేజ్లో అండి. ఇది అప్పుడు మెడ్రాస్ ప్రెసిడెన్సీ అని ఉండేది, దానిలోనే ఆయన ఇంజనీర్గా పనిచేశారు. తర్వాత ఆయనేమో వ్యవసాయం అది మూలపేటలో ఉండి చూసేవారు. మా నాన్నగారు కూడా ఇంజనీరే, ఆయన కూడా బ్రిటిష్ ప్రభుత్వంలోనే పనిచేశారు. అప్పుడే రిటైర్ అయిపోయారు మనకి స్వతంత్రం వచ్చేటప్పుడు. అయితే నాకు మా నాన్నగారికి మా అన్నయ్య, ఇద్దరు అక్కలు, తర్వాత నేను నేను పుట్టిన ఒక నెలకి మా అమ్మగారు చనిపోవడం అన్ఫార్చునేట్లీ జరిగిందండి. జరిగితే అప్పుడు మా ఫాదర్ కోయంబత్తూరు ఏరియాలో పనిచేస్తూ ఉండేవారు సూపర్వైజర్గా పీడబ్ల్యూలో. అందుకని నన్ను అక్కడికి పెంచడం కష్టం అని చెప్పి మా పెద్ద నాన్నగారు నన్ను తీసుకెళ్ళి మూలపేట మా స్వగ్రామంలోనే ఆయన దగ్గరే నేను ఇంకా పెద్ద అయ్యే వరకు, ఆల్మోస్ట్ 10వ క్లాస్ వచ్చే వరకు కూడా ఇంకా అక్కడే ఉండిపోయాను. అందుకని నా చదువు అంతా కూడా మూలపేటలోనే, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 5వ క్లాస్ వరకు అక్కడ ఉంది, ఎలిమెంటరీ స్కూల్ అక్కడే. తర్వాత పిఠాపురం హై స్కూలు అక్కడే చదువుకోవడం ఆ రకంగా జరిగింది. తర్వాత మా నాన్నగారు వినుకొండ, గుంటూరు డిస్ట్రిక్ట్ వినుకొండకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. అసిస్టెంట్ ఇంజనీర్గా ప్రమోషన్ వచ్చిన తర్వాత. అప్పుడుకి నేను 10వ క్లాస్లోకి వచ్చాను. అప్పుడు మా ఫాదర్ ఏమో తను కూడా నా దగ్గరికి రారా ఇంకా నువ్వు దగ్గర అంటే, అప్పటి నుంచి మా ఫాదర్ దగ్గర 10, 11 వినుకొండలో చేశాను. తర్వాత ఇంటర్మీడియట్ ఏమో నర్సరావుపేట, అంటే మా ఫాదర్కి మళ్ళీ నర్సరావుపేట ట్రాన్స్ఫర్ అయింది. 10, 11 ఇంటర్మీడియట్ ఉండేదా అప్పట్లో? అప్పుడు 10, 11 అనేవాళ్ళం, 11th అనేవాళ్ళం అండి, ఎస్ఎస్ఎల్సి అనేవాళ్ళం. అవును, 11th అయిన తర్వాత ఓకే. ఫ్రమ్ దట్ పియూసీ అనేది లేదండి. తర్వాత ఇంటర్మీడియట్ అండి. ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు మళ్ళీ ఇంటర్మీడియట్ ఉండేది, 2 years. అదేమో నర్సరావుపేటలో చదివాము. ఆ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను ఇంజనీరింగ్కి అప్లై చేస్తే సెలెక్ట్ అయ్యాను. అప్పుడు పూర్తిగా మార్కులు మించే సెలెక్ట్ చేసేవారు. ఎటొచ్చి మేము ఇంజనీరింగ్లో చేరేటప్పటికి ఇంకా అది మెడ్రాస్ ప్రెసిడెన్సీ కిందే సెలెక్ట్ అయ్యాను. అప్పుడు 4 కాలేజీలు మాత్రం ఉండేవండి. ఒకటి కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్, కాకినాడ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ నేను చెప్పేది. ఇంకొకటి గిండి అనేవాళ్ళ మెడ్రాస్లోనే. 3వది అనంతపూరు, 4 ఏమో కోయంబత్తూరు. ఈ 4 చోట్లే అప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండేవి, ఇంకెక్కడా లేవు. సో సాధారణంగా కొంచెం ఆంధ్ర ఏరియాకి చెందిన వాళ్ళందరినీ అనంతపూర్ కానీ కాకినాడ కానీ ఇచ్చేవారు. మిగిలిన అటు గిండి కానీ, అంటే అప్పుడు కర్ణాటక ఏరియాలో కొంత, కేరళ ఏరియాలో కొంతగా మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఇదే కాలేజీలో షేరింగ్ ఉండేది అనమాట అండి. అప్పుడు ఆ రకంగా ఏదో అదృష్టవశాత్తు నాకు 1953లో ఇంజనీరింగ్ కాలేజ్ కాకినాడలో సీట్ వచ్చింది. ఇంకక్కడి నుంచి అలా 4 ఏళ్ళు అండి. అప్పుడు మాకు బిఈ సివిల్ ఇంజనీరింగ్ చదివి 57లో పాస్ అవ్వడం జరిగింది. జరిగిన తర్వాత మొట్టమొదటి నన్ను పీడబ్ల్యూడీలో పోస్టింగ్ ఇచ్చేశారు. ఆ కాలంలో చాలా పోస్టులు ఉండేవి.